ఫస్ట్ టైం గారెలు చేస్తున్నారా? ఎప్పుడు చేసినా విరిగిపోతున్నాయా? లేదంటే రుబ్బు పలుచగా అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎన్ని వంటలు చేసినా ఈ గారెలనేవి నాకు కూడా వచ్చేవి కాదు. ఇప్పుడైతే చాలా ఈజీగా చేసేస్తున్నా. మీరు కూడా ఫస్ట్ టైం చేస్తున్నారంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ అయితే ఒక 6 గంటలు పప్పు నానబెట్టుకొని మిక్సీ పట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. తర్వాత ఒక అరగంట తర్వాత తీసి దీన్ని ఇంకా నైట్ మొత్తం పెట్టి ఉదయం తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. దీనిలో పుదీనా, కొత్తిమీర, కస్తూరి మేతి, ఆనియన్స్, చిల్లీ ఇంకా జింజర్ కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకోవాలి. కొద్దిగా పలచగా అయింది అనిపిస్తే సూజీ వేసుకోండి. అప్పుడు కొంచెం థిక్ అవుతుంది. ఈ రుబ్బు పలచగా అయిందంటే ఆయిల్ పీల్చేస్తదండి. చిక్కగా ఉంటేనే ఆయిల్ పీల్చదు. ఇక్కడైతే నాకు ఆయిల్ కూడా పీల్చలేదు. చాలా బాగా వచ్చింది. ఇక్కడ కొంచెం లూజ్‌లాగా అనిపించింది నాకు. కొంచెం సూజీ కలిపి మళ్ళీ వేస్తే చాలా బాగొచ్చాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంతకీ మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అలాగైతే నా ఛానల్‌కి ఒక స్మైల్ ఇచ్చి, ఒక లైక్ చేసి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హన్విక్ ఆదిత్య వ్లాగ్స్‌ని. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ఛానల్ చూడండి. వీడియోలు మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఇక్కడ చూడండి తిక్కగా వచ్చింది కదా! మీకు ఎప్పుడైనా సరే కొంచెం పలచగా అనిపించింది అంటే కొంచెం సూజీ వేసుకున్నారంటే చాలా బాగొస్తుంది. ఇంతకీ నాలా ఎంతమంది ఉన్నారు? గారెలు ఎన్ని వంటలైనా చేసేస్తాను గానీ గారెలు మాత్రం వచ్చేవి కాదు. ఇప్పుడు ఈజీగా ప్రాసెస్ నేర్చుకున్నాను. అందుకే నాలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుద్దని ఈ వీడియో చేస్తున్నాను. అంతే గారెలు ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. నాలాంటోళ్ళు ఉంటారు కదా! అందుకని వాళ్ళ కోసం ఈ వీడియో. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.